హాయ్ ఫ్రెండ్స్, మా స్కూల్లో కాన్స్టిట్యూషన్ డే అంటే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. వాటి గురించి వీడియో చేశాను ఫ్రెండ్స్. అందరూ చూడండి, ఆనందించండి. ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్. తదుపరి రషీద్ సార్ కూడా సమర్పించవలసిందిగా కోరుచున్నాము. అలానే చల్లగొల్ల ఇంగ్లీష్ ఫోలను సమర్పించవలసిందిగా కోరుచున్నాము. ఇచ్చిన ఎంఏఓ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు సరే ఉత్తమం ఉన్నతాసనం అని మాకు అవకాశం వచ్చింది. ఇక్కడ ఎంఏ గారి పక్కన కూర్చునే అవకాశం వచ్చింది. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇవి దశల వారీగా మామూలుగా నిర్వహిస్తున్నారంటే ఇక్కడ మండల స్థాయిలో సార్ జిల్లా స్థాయిలో ఉందా సార్? లేదు కదా. జిల్లా స్థాయిలో నిర్వహించటం వలన పిల్లల్లో మరి ఈ పోటీల పట్ల ఈ కాంపిటీషన్ పట్ల ఇంకా ఆసక్తి బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇవి జనవరి మామూలుగా అందరికి పిల్లలు ఏంటంటే జనవరి 26 రిపబ్లిక్ డే అనేది బాగా గుర్తుంటుంది, కానీ ఈ నవంబర్ 26 అనేది ఆ డే యొక్క ప్రాధాన్యత అనేది పిల్లల్లో చాలామంది తెలియదు. దానికి కారణం ఏంటంటే ఆ కార్యక్రమాలు ఎక్కువగా ఇదివరకు ఏదో ముఖ్యమైన వాటిని జరిపేవాళ్ళు. ఇప్పుడు ఈ జనవరి 26 మామూలుగా అయితే రిపబ్లిక్ డేకి ఎంత ముఖ్య ప్రాధాన్యత ఉందో అలానే ఈ నవంబర్ 26 ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని పూర్తి చేసి మరి మన దేశానికి అందించడం జరిగింది మేధావులు. అలా ముఖ్యంగా అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగమే లేకపోతే ఈ పరిపాలన అనేది శతవిధాలు మనం చూసాం. కొన్ని దేశాల్లో రాజ్యాంగాలు లేకుండా సాంప్రదాయబద్ధంగా జరిగే దేశాలు ఉన్నాయి. అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఇది మన స్కూలు టైం టేబుల్ లాగా స్కూలు టైం టేబుల్ ఉంటే ఎంత చక్కగా పాఠశాల నిర్వహణ సాధ్యమవుతుందో అలాగే రాజ్యాంగం ఉంటే దేశ పరిపాలన కూడా అంతే నియమబద్ధంగా ఉంటుంది. అంబేద్కర్ సార్కి 125 సంవత్సరాల వసంతాలు జరిగినాయి. ఆ నేపథ్యంలో మోడీ సారి చప్పట్లు కొట్టింది. రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 125 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మోడీ గారు 2015లో ఈ రాజ్యాంగ రచనలకు దివస్ పండగ జరుపుకోమని ఆజ్ఞాపించడం జరిగింది. ఆ డేట్ని నవంబర్ 26 డేట్ని జరుపుకోమని మోడీ గారు మనకి ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఎంఏ గారికి, తదితర ఉపాధ్యాయులందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి వింటూనే ఉన్నాను. అయితే నేను ప్రత్యేకంగా రాజ్యం చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా అదే విషయం రిపీటెడ్గా చెప్పడం కూడా పెద్దగా అవసరం లేదు. అయితే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కదా. మరి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇయర్ ఏమిటంటే 75 years కంప్లీషన్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. అందుచేత దీన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. దానికి తోడు మన ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్, హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్. జాగ్రత్తగా నేర్చుకోండి. అంటే మన రాజ్యాంగం, స్వాభిమానం, మన ఆత్మగౌరవం. సో ఇది ఈ నినాదంతో ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ జరగాలి. అంటే ఈ సంవత్సరం మొదలుపెట్టింది, నెక్స్ట్ ఇయర్ 25th నవంబర్ వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో దీన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కార్యక్రమాలు జరుపుతున్నారు. సరే, రాజ్యాంగం మనకేమిచ్చింది అనేది చాలామందికి తెలుసు. అయితే మన కాంట్రిబ్యూషన్ ఏంటో మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి హక్కులు బాధ్యతలు 2 కళ్ళు లాంటివి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం మనకి హక్కుల్ని కల్పిస్తుంది, కానీ
మనం చేయాల్సింది ఏంటంటే మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. అది అంతకన్నా ఏమీ లేదు. ఇంకా రాజ్యాంగం గురించి మనం ఎంత డీప్గా డిస్కస్ చేసినా ఇట్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ థింగ్. అంటే మేబీ ఏ ఫైనైట్ వన్, బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ పీపుల్ లైక్ అస్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. ఎందుకంటే దాని గురించి మాకు అంత డీప్గా తెలియదు. ఏదో A+B² తప్ప అంతకన్నా ఎక్కువ తెలియదు. తర్వాత ఇంకా రాజ్యాంగం మనకి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఈరోజేమో దాన్ని ఆమోదించారు. ఈ రెండే మనం కీ కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకుంటాం. తర్వాత పిల్లలుగా మీరు మాత్రం రాజ్యాంగం తెలుసుకోండి. అంటే కాంప్రహెన్సివ్ ఐడియా ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి. ప్రాథమికంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దాని మీద సంబంధించి అనేకమైన ప్రశ్నలు ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. వారికి మన ఉపాధ్యాయులందరికీ నమస్కారము. మనకు వచ్చినటువంటి అతిథులు కూడా వారికి కూడా నమస్కారం. బాలబాలికలకి ముఖ్యంగా ఇది అదృష్టమైన రోజు. మీకు ఇది చాలా అదృష్టం. ఆ అదృష్టం మాకు చిన్నప్పటి నుంచి కలగలేదు. ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను. మాకెవరు మేము చదువుకున్నప్పుడు కానీ, చదువు పూర్తి చేసిన తర్వాత కానీ, ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ ఈ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేషన్ ఎప్పుడూ జరుపుకోలేదు. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఒక విస్తారమైనది, దీనికి చాలా చరిత్ర ఉంది అనే విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చి మీకు అందుతోంది. అందుకు మీరు అదృష్టవంతులు. ఇంత విస్తారంగా మాకెప్పుడు ఎవరు చెప్పలా, మేము చదువుకున్నాం అంతే. అసలు దీనికి ఇంత విశాలమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఒక క్రమశిక్షణయుతమైనటువంటి మనిషి జీవితమే దానికి తార్కాణం. మనకి స్వతంత్రం మాకు కావాలి, మా దేశం మాకు కావాలి అని అహర్నిశలు పోరాడినటువంటి యోధులు, త్యాగశీలులు చాలామంది ఉన్నారు. వారందరూ త్యాగాలు చేయబట్టి ఈ మట్టి మనకు వచ్చింది. లేకపోతే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం మగ్గి వారు చెప్పిన విధంగా బుగ్గైపోయేవాళ్ళం. ఆ దాస్య శృంఖలాల నుంచి మనల్ని విడిపించినటువంటి మహనీయులందరికీ ఈరోజు మనం తల వంచి నమస్కరించవలసినది. అది 1900 చెప్పారు సారు. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్ర దినోత్సవం. పోరాడలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని కొట్టలేదు. ఎన్ని మాటలన్నా భరించారు, ఎన్ని బాధలు పెట్టినా వాటిని కూడా భరించుకుంటూ వచ్చారు. మౌనంగా పోరాటం చేశారు, సత్యాగ్రహం అంటూ సాగించారు, మౌన పోరాటాలు చేశారు. మా దేశం మాకు కావాలనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. శాంతియుతంగా మన దేశాన్ని మనకు దక్కించి పెట్టారు. అటువంటి మహనీయుల త్యాగ ఫలాన్ని ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ చెట్ల కింద కూర్చుని మాట్లాడుకునే అవకాశాన్ని పొందగలిగాం. ఇంత స్వేచ్ఛగా చదువుకునే అవకాశం కూడా వచ్చింది. అలా స్వాతంత్రం వచ్చిన మనకి ఆ మేధావి వర్గం అంతా కూడా, అత్యద్భుతమైనటువంటి మేధావి వర్గం అంతా ముందుకు అడిగి వేసి నడిపించడం వల్ల వచ్చినటువంటి త్యాగ ఫలం ఇది. వారందరూ మన దేశం మనకు వచ్చింది, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఉండాలి, మనకు ఏ నియమ నిబంధనల మధ్య మనం మెలగాలి, ఏ హక్కులు మనకు ఉన్నాయి, ఏ త్యాగాలు మనం చేయాలి, ఏ నిబంధనలకి లోటుబడి మనం ప్రవర్తించాలి అనేటువంటి ఒక నియమావళిని దేశాల
అన్ని రాజ్యాంగాల్లోంచి ముక్కలు వెతికి వాటిని శోషించి శోధించి వాటిలన్నిటిలోంచి మేలు జాతి అయినటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్లోంచి మన రాజ్యాంగాన్ని సృష్టించి ఒక అతి పెద్ద రాజ్యాంగాన్ని మన మేధావులు నిర్ణయించి ఇలా ఉంటే మన దేశ ప్రగతి బాగుంటుంది అని చెప్పి ఒక రాజ్యాంగాన్ని రాసి దాన్ని మనకు అందించారు. దాని ప్రకారంగా మన భారతదేశం నడుచుకుంటూ ముందుకి వస్తుంది. ఆ రాజ్యాంగం నిషిద్ధమైందా, అలాగే ఉండాలి అనేటువంటి సూచన కూడా చేయలే. మన మాస్టర్లు వాళ్ళు చెప్పారు దాంట్లో అమెండ్మెంట్స్ ఉన్నాయి. మనకి కాలానుగుణంగా బోల్డెన్ మార్పులు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం మన పిల్లలందరూ కూడా ఒక సీజనల్గా హెయిర్ కటింగ్ కూడా సీజనల్గానే ఉంటుంది మనకి, అవునా కదా? ఎవరైనా ఒక హీరో వచ్చి మంచి హెయిర్ కటింగ్ చేసుకుంటే అదే మోడల్లో మనం కూడా చేయించుకుంటున్నాం, అవునా కదా? అవునా? ఎవరైనా గుండు చేయించుకుంటే గుండు చేయించుకుంటున్నాం కదా? కాబట్టి అలాగా ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం ఏమి అమెండ్మెంట్స్ చేసుకోవచ్చో ఆ అమెండ్మెంట్స్ కూడా హక్కులు, ఏ హక్కు ఉంది? విద్యా హక్కు. ఖచ్చితంగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వాడు చదువుకునే తీరాలి అనేటువంటి ఒక అమెండ్మెంట్ చేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకని చాలామంది పిల్లలు ఇష్టం లేకపోయినా సరే బడికి వచ్చి ఖచ్చితంగా చదువుకుంటున్నారు. ఈరోజు అందరూ చదువుకుంటున్నారు, కానీ కొంతమంది బయట ఉంటున్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం జాయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అటువంటి హక్కులన్నింటినీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఈ మహానుభావులు, ఇటువంటి మహానుభావులు ఉండబట్టే మనం ఈరోజు ఇలా స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకోమని, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి, అది పిల్లలందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు పండుగగా చేసుకోమని చెప్పారు. కాబట్టి పొద్దున్నుంచి మనకి కొనసాగుతోంది. అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ. పిల్లలు మన మీలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నిటిని ఒక్క రోజులోనే అంత స్కిల్ వస్తే బయటికి మీ దగ్గర ఉన్నటువంటి లోపల నిక్షిప్తమైనటువంటి నాలెడ్జ్ అంతా కూడా బయటకు తీస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రజ్ఞ బయటకు వస్తుంది. దాన్ని దేశానికి ఉపయోగించాలి, మనం మన దేశ ప్రగతికి ఉపయోగించాలి. నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి, ఎదుటివాడిని నాశనం చేస్తాను కాదు. నా తెలివితేటలు ఉన్నాయి, నా తెలివితేటలు నా దేశానికి ఉపయోగించుకుంటాను, నా జీవితానికి ఉపయోగించుకుంటాను, నా కుటుంబానికి ఉపయోగించుకుంటాను, నా సమాజానికి ఉపయోగపెడతాను. ఇటువంటి లక్ష్యాలు మనం ఏర్పరచుకోవాలి. నాకు అనిపించింది ఒక్క రోజులోనే, 1 డేలోనే మన టీచర్స్ చెబితే ఇలా చెబితే అలా చేసేసారట. ఎంత బాగా చేశారో. ఎగ్జైట్మెంట్, దట్ స్కిల్, ఆ స్కిల్ మీ అందరిలోనూ చాలా ఉంది. దాన్ని మీరు బయటికి తీసుకోండి. చక్కగా క్రమమైనటువంటి పద్ధతుల్లో మీ టీచర్స్ని ఆశ్రయించండి. నిన్న మనం కాంపిటీషన్స్ పెట్టాం, ఎంత చక్కగా చెప్పారో పిల్లలందరూ కూడా. 1, 2, 3 అని చెప్పి ప్రైజులు ఇచ్చాం. కొన్ని స్కూల్సే వచ్చాయి, అన్ని స్కూల్స్ రాలా. కొంచెం ఈ ప్లాన్లో డిస్టర్బెన్స్ రావడం వల్ల డిస్ట్రిక్ట్కి కూడా మనం అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం ఈ నిర్వహణ కార్యక్రమంలో కొంచెం డిస్టర్బ్ వల్ల ఇక్కడతోటి ఇది అయిపోయింది, అక్కడ ఇది అయిపోయింది. కాబట్టి ఈసారి నుంచి నెక్స్ట్ మన మండల స్థాయిలో జరిగినటువంటి పోటీలు జిల్లా స్థాయికి కూడా వెళ్ళేటట్టుగా క్రమమైన పద్ధతిలో మనం ఆచరిద్దాము. కాబట్టి మీ స్కిల్ అంతా మీరు ఒకళ్ళిద్దరు ప్రజ్ఞ గల వాళ్ళు స్కూల్లో అందరూ కాంపిటీషన్లో పాల్గొనండి. బయటికి ద బెస్ట్ బయటకు వస్తారు, వాళ్ళ మండలానికి వస్తారు. ఈ మండలంలో ది బెస్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్తారు. ఈసారి నుంచి January 24th కూడా మనకు కాంపిటీషన్స్ జరుపుతారు. 26th అకేషన్ కోసం దాన్ని కూడా చేసుకుంటారు. ఇది ఇలా నిరంతరము సాగుతూ ఉంటుంది. నిరంతరము మీరు చదువులో ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంటారు, ఇంటర్మీడియట్కి బయటికి వెళ్తారు. మీరందరూ ఇంటర్మీడియట్కి ఈ 4 గోడలు చుట్టూత కాంపౌండ్ వాల్ ఉందా, ఈ కాంపౌండ్ వాల్ మధ్యలో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు కాలేజీలకి.
వీళ్ళందరూ స్కాటర్ అయిపోతారు, ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్కళ్ళు. అక్కడ ఎలా నడుచుకోవాలి అనేది మీ లైఫ్కి ఒక స్కిల్. అది బయట సమాజంలో 4 రకాలైనటువంటి సమాజాల మధ్యలో మీరు పిల్లల్ని కలుసుకుంటారు. అప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానము అక్కడ నలుగురిలో ఎలా మెలగాలి అనేది మీరు ఉపయోగించుకోవాలి. మీ టీచర్స్ చెప్పినటువంటి మోరల్ వాల్యూస్ అన్నీ అక్కడ పాటించుకోవాలి. వినట్లే ఎంఈఓ గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ రాజ్యాంగ అమలు చేసుకుని ఆమోదించిన తేదీ యొక్క రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 మనం జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి మనం ఒక పోటీలు పెట్టుకున్నాం కాబట్టి వాటికి ప్రైజులు ఇస్తున్నాం. విద్యార్థులందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అక్కడి నుంచి చేయనప్పుడు. అది ఇచ్చేసాం సార్. మండల్ లెవెల్ ఎలక్యూషన్ కాంపిటీషన్ నిన్న కండక్ట్ చేశాము. ఫస్ట్ ప్రైజ్ పి కిరణ్మయి కీర్తి. సెకండ్ ప్రైజ్ రాయల్ సాంబశివరావు. థర్డ్ ప్రైజ్ ఎం శివహాసిని. అలాగే ఇంకొక థర్డ్ ప్రైజ్ కూడా సెలెక్ట్ చేసాం, అక్షయ. నెక్స్ట్ ఎస్ఏ రేటింగ్ ఫస్ట్ ప్లేస్ వెన్నెల. సెకండ్ ప్లేస్ శివహాసిని. మళ్ళీ పెట్టారు. థర్డ్ ప్లేస్ అక్షయ. ఇంకో థర్డ్ ప్లేస్ బిందు. 2 థర్డ్ ప్లేస్ వచ్చాయి బిందు. తొందరండి, చిన్నగా నడుస్తుంది పిల్ల. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసినప్పుడు నేను చాలా ఆనందపడ్డా. ఆనందం అంటే దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ అంతా తీసుకుని మనం ఆనందపడాలి. ఎప్పుడైనా సరే పాజిటివ్ తీసుకునే ఆనందపడాలి. నెగిటివ్ ఉందనుకోండి, నెగిటివ్ని క్రిటిసైజ్ చేసుకోకూడదు, నెగిటివ్ గురించి బాధపడకూడదు. నెగిటివ్ని కూడా మళ్ళీ పాజిటివ్గా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఆనందం మొత్తం మన సొంతం అవుతుంది. ఈరోజు ఎగ్జిబిషన్ చూశాను, దాంట్లో నాకు చాలా బాగున్నవి చాలా బాగున్నాయి. మరి కొంచెం తక్కువగా ఉన్నవి కూడా ఉంటాయి కదా, అన్నీ ఒకే రీతిలో ఉండవు కదా. మెరుగు తరుగు ఉంటుంది, ఆ తరుగును కూడా మెరుగు చేసుకుని మనం మురిసిపోవాలి. కాబట్టి ఈరోజు నేను అన్నీ చూశాను, దాంట్లో ఈరోజు నాకు నచ్చినటువంటి 3 సెలెక్ట్ చేస్తాను. నేను ఇప్పుడు చూసిన వాటిలో
చక్కగా తక్కువ టైంలో ఎక్కువ స్కిల్గా ఎక్కువ ఎఫిషియన్సీని తోటి క్లియర్గా చేశారు. అన్నీ బాగా చేశారు. కాకపోతే దాని శ్రద్ధ కొంచెం ఎక్కువ పెట్టింది ఎర్రకోట. శ్రద్ధ ఎక్కువ పెట్టింది ఎర్రకోట. మరి ఆ ఎర్రకోట వీరులు ఎవరో రావాలి బయటికి. ఒకళ్ళ ఇద్దరైతే రండి. చేద్దామండి. మీకు కొంచెం పుట్టుకో, మీకు తలకి నొప్పుడుతుంది. ఎర్రకోటకి వెరీ గుడ్, బాగా చేశారు. దీని పక్కనే తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ మెరుగులు దిద్దుతారు. మెరుగులు దిద్దిన తర్వాత ఖచ్చితంగా అది దానికి కూడా ప్రైజ్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటి జూ అరేంజ్ చేశారు. జూ పార్క్ అరేంజ్ చేశారు. ఆడపిల్లలు ఇద్దరు అక్కడే ఉన్నారా? జూ పార్కర్ రన్నింగ్ రేస్లో రావాలి, అలా పరిగెత్తకూడదు. వెరీ గుడ్. మీతో పాటు నీకు ఇంకో అమ్మాయి, ముగ్గురు పైన చేశారా? ముగ్గురు రమ్మని మరి ఉన్నారా? లేకపోతే ముగ్గురు నువ్వు తీసుకుంటావా? ముగ్గురికి తీసుకుంది అండి. తీసుకుని మరి కొంచెం ఇటు చూడొచ్చుగా. జూ పార్క్ చాలా బాగా చేశారు. మీరు అందరూ చూసారా అది? ఓకే, చాలా నీట్గా ఉంది. చాలా వీళ్ళిద్దరు కూడా జూ పార్క్లోనే ఉన్నట్టుంది. జూ పార్క్లో ఏముంటాయి? యానిమల్స్. మీరు యానిమల్సా? వీఆర్ ఆల్సో యానిమల్స్. నోనా, మనం కూడా జంతువులు ఒక రకంగా. అర్థమవుతుందా? మానవ జంతువులు. ముగ్గురికి వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఈ లైట్ ఉంది. డ్యామ్ లైటింగ్ పెట్టింది. డ్యామ్ ఇద్దరే కదా? ఇద్దరేగా? ఏది ఏడా హీరో? దా ముగ్గురు చేతులు పట్టుకోండి. ముగ్గురు మూడు తీసుకుంటారా? ఓకే, వెరీ గుడ్. బాగా చేశారు. ఇంకా మీకు ఒకే విషయం చెప్తా. ఈ స్కిల్ విషయంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా ప్రయత్నం చేయొచ్చు. ప్రతి సబ్జెక్టు నుంచి కూడా ప్రయత్నం చేయొచ్చు.